అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట. యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి తెల్లవారితే యేసు ప్రభుని సిలువ వేస్తారు అని ఆయనకు తెలుసు. ఆ సమయంలో గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. యేసు ప్రభుల వారు స్వశరీరుడిగా సంచరిస్తున్న రోజుల్లో ప్రియులారా, తెల్లవారితే యేసు ప్రభుల వారిని సిలువ వేస్తారు అనే సంగతి ఆయనకి తెలిసినప్పటికీ యథావిధిగా గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు గాని నీ చిత్త ప్రకారము, నీ ఇష్ట ప్రకారము కానిమ్మని ప్రార్థన చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, సాక్షాత్తు యేసు ప్రభుల వారే ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా ఇష్ట ప్రకారము కాదు గాని నీ చిత్త ప్రకారము కానిమ్ము, నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము అని ప్రార్థన చేశాడండి. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభుల వారిని అనుసరిస్తున్న మన జీవితాల్లో ఆయన యెహోలోకములో ఉన్నప్పుడు ఎటువంటి శ్రమలు భరించారో, ఎలాగునైనా జీవించారో ప్రతిదీ కూడా ఆయన మాదిరి చూపాడు. కాబట్టి ఆయన ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో పిల్లరా, ఆయన మనందరి కోసం బలి అవ్వడానికి ముందు రాత్రి ఆయన ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము, నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించు అని ప్రార్థన చేశాడు. ఇది ఏంటి అంటే ఒక మాదిరి. యేసు ప్రభుల వారు మనకి ఏమి నేర్పుతున్నారంటే ఒక మాదిరి నేర్పుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరంగా చిత్రహింసలు చాలా మంది మన జీవితంలో మనకు కలుగుతూ ఉంటాయి. ఎన్నో బాధలు చాలా మంది పెడతా ఉంటారు. యేసు ప్రభుల వారి వల్లే మనము కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేసే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తెల్లవారితే యేసు ప్రభుని సిలువ వేస్తారు, భయంకరంగా హింసిస్తారు, భయంకరంగా చిత్రహింసలు చేస్తారు, కొరడాలతో కొడతారు, భయంకరముగా ఆయన్ని హేళన చేస్తారు, దోషిగా నిలబెడతారు అనే సంగతి యేసు ప్రభుకి తెలిసిన ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చిత్త ప్రకారమే ఏం చేస్తున్నాడమ్మా? ఆయన ప్రకారమే.